వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమి పొత్తుల అంశం ఒక కొలిక్కొచ్చింది. ఈ పొత్తుల్లో మ్యాక్సిమం లబ్ధి పొందింది భారతీయ జనతా పార్టీ. గత ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 0.8% ఓట్లే వచ్చాయి. అదీగాక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆ పార్టీ మీద వ్యతిరేకత కూడా ఉంది. ఈ వ్యతిరేకతను బీజేపీ నాయకులు ఎలా న్యూట్రలైజ్ చేసుకుంటారో చూడాలి. పోయిన ఎన్నికల్లో 0.8% ఓట్లు వచ్చినప్పటికీ కేంద్రంలో ఇప్పుడు తిరుగులేని అధికారం చెలాయిస్తున్నారు కాబట్టి బీజేపీకి 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు ఇచ్చారనుకోవాలి. ఈ పొత్తులోనే ముందుగా జనసేనకు ఖరారైన 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. అట్లాగే టీడీపీ అనుకున్న 145 అసెంబ్లీ సీట్లలో 1 సీటు త్యాగం చేసింది. జనసేన, టీడీపీ పోటీ చేసే సీట్లలో ఓట్ల బదిలీ మీద ఎలాంటి అనుమానాలు లేవు. బీజేపీ పోటీ చేసే సీట్లలో మాత్రం ఓట్ల బదిలీ సాఫీగా జరగాలంటే కొన్ని అంశాల మీద బీజేపీ నుంచి నిర్దిష్టమైన హామీలు అందాలి. రాష్ట్రానికి బీజేపీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులు చేస్తారన్న ఆశతోనే ప్రజాబలం లేకపోయినా బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కోరుకున్నన్ని సీట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఎదురు లేకుండా అరాచకాలు చేశారు. ఏపీలో వ్యవస్థలన్నీ జగన్ పాదాక్రాంతం అయ్యాయి. బీజేపీ ఈ అరాచకాలను అడ్డుకుంటామని చెప్పడమే కాకుండా ఆచరణలో చూపించాలి. ఎన్నికల కోడ్ వచ్చాక జగన్ తొత్తులుగా ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎన్నికల విధుల్లో ఉన్న జగన్ రెడ్డి భక్త బృందాలను తక్షణమే పంపించేయాలి. నిష్పాక్షికంగా పనిచేసే అధికారులను నియమించాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వ్యవస్థలు నిష్పాక్షికంగా పనిచేసేలాగా చూడాలి. రాబోయే ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం ఎంత నిష్పాక్షికంగా పనిచేస్తే అంతగా బీజేపీ పొత్తు ధర్మం పాటించినట్టు అవుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి సహకరించినట్టుగా మరీ అంత ఏకపక్షంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఎన్నికల్లో వైసీపీకి సహకరించే అధికారులను వేసుకున్నారు. టీడీపీకి ఫండ్స్ రాకుండా అందరినీ బెదిరించారు. అప్పట్లో సీఈఓగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేది అనే ఐఏఎస్ అధికారి అయితే వైసీపీ నాయకుడిలాగా వ్యవహరించాడు. అంతే ఘనంగా ఈసారి కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేయాలని కార్యకర్తల నాయకులు కోరుకోవట్లేదు. సక్రమంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ చేస్తే చాలు, గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. ఇక రెండో అంశం ఏంటంటే, గత 4 ఏళ్లుగా జగన్ ప్రభుత్వానికి విచ్చలవిడిగా అప్పులు ఇచ్చారు. ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటినా పట్టించుకోలేదు. వారం వారం అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర అప్పు 11 లక్షల కోట్లు దాటింది. ఉదారంగా అప్పులిచ్చే భాగవతానికి తక్షణమే తెరదించాలి. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవటానికి జగన్ ఎంత కారణమో భారతీయ జనతా పార్టీ కూడా అంతే కారణం. వాళ్ళు కేంద్రం నుంచి ఉదారంగా సహకరించారు కాబట్టి ఈయన అప్పులు చేయగలిగాడు. కాబట్టి ఇప్పటికైనా మోడీ ఆ బురద కడిగేసుకోవాలి. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మీద చూపిన అభిమానాన్ని పక్కన పెట్టి కూటమి విజయానికి కృషి చేయాలి. ఇక మూడో విషయం, ఇది కూడా కీలకమైన విషయమే. అదేంటంటే, ఎన్నికలకు ముందే ఏపీకి అతి ముఖ్యమైన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు సహకరిస్తామని హామీ ఇవ్వాలి. దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు రివైవల్ ప్యాకేజ్ ప్రకటించాలి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని స్పష్టం చేయాలి. అన్నిటికీ మించి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాల మీద విచారణ జరిపిస్తామని చెప్పాలి. రాష్ట్రంలో అడ్డగోలుగా జరిగిన ఇసుక దోపిడీ, నాసిరకం మద్యం కుంభకోణాల మీద సిబిఐ విచారణ జరిపించాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ప్రత్యేకంగా చూడటం ఆపేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 2014-18 మధ్యన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు మంజూరు చేసినట్టుగానే కేంద్రం నుంచి ఉదారంగా రాష్ట్రానికి సహాయం అందిస్తామన్న నమ్మకం కలిగించాలి. ఎన్నికలకు ముందే వీటి మీద స్పష్టమైన హామీలు ఇస్తే బీజేపీకి ఓట్ల బదిలీ ప్రక్రియ సులువుగా జరుగుతుంది. ఇవేమీ లేకుండా మేము పొత్తు పెట్టుకున్నాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్తే ప్రజలు అంగీకరించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జగన్ పాలనలో రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో ప్రజలందరూ తెలుసుకున్నారు. కేంద్రం నుంచి చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. ఆ చేయూత దొరుకుతుందన్న నమ్మకం కలిగిస్తేనే కూటమి విజయం, కూటమిలో బీజేపీ అభ్యర్థుల విజయం సులువు అవుతుంది. అలా కాకుండా వైసీపీ మీద అభిమానాన్ని కొనసాగిస్తూ చూసి చూడనట్టుగా పోతే పొత్తు చిత్తయ్యే ప్రమాదం ఉంది. తెలుగుదేశం, జనసేన కేడర్లో ఉన్న అనుమానాలు, అపోహలను నివృత్తి చేయాల్సిన బాధ్యత బీజేపీ మీదే ఉంది. Like, share and subscribe to Rajaniti channel.